కర్నూలు జిల్లాలో 10,000 లంచం తీసుకుంటూ ఓ మహిళా అధికారి అడ్డంగా దొరికిపోయింది. కర్నూలు రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో నూతనపల్లి విఆర్ఓ విధులు నిర్వహిస్తున్నారు విజయమ్మ. అయితే అదే గ్రామానికి చెందిన బొగ్గుల షేక్ షావలి చెందిన ఎకరం భూమిని సర్వే చేసి పట్టాదారు పుస్తకం ఇవ్వడానికి 30,000 డిమాండ్ చేసింది. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 10,000 లంచం తీసుకుంటుండగా విఆర్ఓను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నెక్స్ట్ జరగబోయే దాని గురించి వాళ్ళ సారాలు ఏం చెప్తారో దాని గురించి ఆలోచించి దానికి ఫేవర్గా మాట్లాడండి. జాబ్ రిజైన్ చేస్తారు, మనం ఏం చేయలేము. మీరే కదా, మేము కూడా జాబ్ హోల్డర్స్మే. డీజీపీ గారు శ్రీ కె రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు విజయమ్మ విఆర్ఓ నూతనపల్లి అనే విఆర్ఓ గారిని 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఈమె నూతనపల్లి విఆర్ఓగా ఉన్నప్పుడు బొగ్గుల షేక్ షావలి అనే అతని భూమిని ఆన్లైన్ చేసి పట్టాదారు పాసు పుస్తకం శాంక్షన్ చేయడానికి సుమారు 3 నెలల క్రితం ట్రై చేసింది. అప్పుడు కొంత లంచం తీసుకోవడం జరిగింది. తిరిగి 3 నెలల తర్వాత వేరే వాలంటీర్తో పిలిపించుకొని 30,000 రూపాయలు మళ్ళీ కావాలని చెప్పని తిరిగి లంచం డిమాండ్ చేయగా దానికి 10,000 రూపాయలు చివరగా ఇస్తానని చెప్పి ఒప్పుకున్నందున ఈరోజు సాయంత్రం 6:45 గంటలకి లంచం అతను ఇస్తే ఇవి తీసుకుంటుండగా మేము వచ్చి